యేసయ్య మనలందరినీ ఆశీర్వదించి వర్ధిల్లజేయును గాక. సియోనులో నుండి యేసయ్య మనలందరినీ ఆశీర్వదించును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ఉపవాస ప్రార్థనా పండుగకు కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు. క్రమం తప్పకుండా ప్రతి గురువారం రోజున జరిగి ఉపవాస ప్రార్థనా పండుగలో పాలు పొందుతూ ఆసక్తి కలిగి భారం కలిగి చేస్తున్న ప్రతి ప్రార్థన ప్రభు ఆలకించి గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నారు. క్రమం తప్పకుండా మీరు వస్తూ ఉన్నారు. అందుకు యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆ ఆశీర్వాద ఫలాలు తప్పకుండా వ్యక్తిగతంగా కుటుంబంగా అనుభవించగలిగేటట్లుగా యేసయ్య కృప చూపును గాక. హల్లెలూయా. కొద్ది సమయం దేవుని మాటలు విందాం, చదువుదామా. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 8వ వచనం చదువుదామా. అందరూ తీయండి. షార్బెట్ బేస్ ఎంత పెట్టున్నాం, తీసారా? 28:8 అందరూ చదువుదామా. నీ కొట్లలోను, చదవండి గట్టిగా. గట్టిగా చదువుదామా అందరం. స్వరం పెంచండి. నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోను నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. యేసయ్య నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ దీవెన కలుగునట్లుగా ఆజ్ఞాపించునుగాక. ఆయన నిన్ను విస్తారమైన ఆశీర్వాదములతో ఆశీర్వదించునుగాక. నిశ్చయముగా ఈ మాటలు ఎక్కడి నుంచి అయితే వింటున్నారో దూరాన దగ్గర వారందరి జీవితంలో కార్యము చేయునుగాక. మన దేవుడు ప్రియమైన వాళ్ళరా, మనం చేస్తున్న ప్రతి ప్రయత్నాల్లో దీవెన కలుగునట్లుగా ఆజ్ఞాపించే దేవుడు. అంత మాత్రమే కాకుండా ఆశీర్వదించే దేవుడు. ఆయన ఆజ్ఞాపిస్తే జరగనిది అనేది లేదు. ఆయన ఆజ్ఞాపిస్తే జరగనిది అనేది లేదు, కలగనిది అనేది కూడా ఏది లేదు. ఆయన మాట సెలవిస్తే దాని ప్రకారం జరుగుతుంది, కార్యం స్థిరపరచబడుతుందని దేవుని వాక్యంలో స్పష్టంగా తెలియజేస్తున్న సత్యం. ప్రియమైన వాళ్ళరా, కొంతమంది ప్రయత్నాలు వాడిపోతూ ఉంటాయి, కొంతమంది ప్రయత్నాలు ఎండిపోతూ ఉంటాయి, కొంతమంది ప్రయత్నాలు నశించిపోతూ ఉంటాయి, విఫలమైపోతూ ఉంటాయి. అయితే ఆయనని నమ్ముకొని నడిపించబడుతూ ఉన్న వారి వ్యక్తిగత జీవితాలలో చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని సఫలపరచగలిగిన దేవుడు మనం ఆరాధన చేస్తున్న నజరేయుడైన యేసయ్య. ప్రియమైన వాళ్ళరా,
కనుక మన ప్రయత్నాలు వాడిపోవు, ఎండిపోవు, తర్వాత విఫలము కావు. ఎందుకంటే మనం నమ్ముకున్నదా దేవుడు ఎవరో అంటే జీవము కలిగిన దేవుడు, సజీవుడైన దేవుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవారు మాత్రమే కాకుండా ప్రియమైన వాళ్ళరా, ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు, ఎడబాసేవాడు కాదు. కనుక ఆయన ఉన్నవాడు కనుక నిశ్చయముగా ఆయన ప్రతి ప్రయత్నాన్ని సఫలపరచునుగాక. ఏ ప్రయత్నాలు మనం చేయాలనేది ఒక్కొక్కటిగా మీకు చెబుతూ ఉన్నాం. విడిపించుటకు ప్రయత్నం చేయాలి అని చెప్పా మీకు. మేలు చేయుటకు ప్రయత్నం చేయాలి అనేది కూడా మీకు చెప్పాను. తర్వాత మూడవదిగా యుక్తమైన ప్రత్యుత్తరం ఇచ్చుటకు ప్రయత్నం చేయాలి అని చెప్పా. ఏది యుక్తమైనదో 2-3 మాటలు కూడా మీకు తెలియజేసే ప్రియమైన వాళ్ళరా. నీతి అనేది యుక్తమైనది. మనం యుక్తమైన ప్రత్యుత్తరం ఇచ్చుటకు ప్రయత్నించేటప్పుడు అందులో నీతి అనేది ఉండగలగాలి. తర్వాత యుక్తమైన ప్రత్యుత్తరం ఇచ్చుటలో నీ సమర్పణ కలిగిన జీవితం అనేది ఉండగలగాలి. అంత మాత్రమే కాకుండా ప్రియమైన వాళ్ళరా, నువ్వు ఎంతగా అయితే యుక్తమైన ప్రత్యుత్తరం ఇవ్వాలని ప్రయత్నం చేస్తూ ఉంటావో అందులో ఏదో పొడి మాటలు ఉండకూడదు, నీకు నచ్చిన మాటలు ఉండకూడదు. దేవుని వాక్యానుసారమైన మాటలతో నువ్వు ప్రత్యుత్తరం ఇవ్వగలిగిన స్థితిలోనికి రాగలగాలి. నిశ్చయముగా ఆ కార్యం ప్రభు చేయునుగాక. హల్లెలూయా. ఈరోజు కూడా 2-3 మాటలు మీకు తెలియజేస్తాను, చూడండి. ఏది యుక్తమైనది అనేది తెలియజేస్తాను, చూడండి. దానియేలు పుస్తకం 2వ అధ్యాయం 14వ వచనం చూద్దామా? దానియేలు పుస్తకం 2వ అధ్యాయం 14వ వచనం చూడండి. అప్పుడు దానియేలు బబులోనులోని జ్ఞానులను చంపుటకై బయలుదేరిన రాజదేహ సంరక్షకుల అధిపతియగు అర్యోకు దగ్గరకు పోయి జ్ఞానయుక్తముగా మనవి చేసెను. ఆ ప్రాంతాన్ని పరిపాలన చేస్తున్న రాజుగారికి ఒక కల వస్తే ఆ కళ యొక్క భావం తెలియజేసేదానికి ఆ ప్రాంతముల్లో ఉన్న గారడీ విద్య కలిగిన వారిని, ఆ తర్వాత మాంత్రికులను, ఆ తర్వాత ప్రియమైన వాళ్ళరా మన దేవుని వాక్యంలో కానీ గమనించగలిగితే కల్దీయులను, శకునగాండ్రను పిలిపించారు. పిలిపించిన తర్వాత నాకు ఒక కళ వచ్చింది, దాని భావం చెప్పాలి అన్నారు. కళ చెప్పండి, భావం చెప్తాము అన్నారు. ఆ కళ కూడా మర్చిపోయాను నేను అన్నారు. కళ కూడా మర్చిపోతే కళ చెప్పి భావం చెప్పగలిగిన టాలెంటు లేదా ఆ పరిస్థితిలో ఎవరికి లేవయ్యా. అవి చెప్పగలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు దేవదూతలను పోలి ఉంటారయ్యా అని చెప్పడం జరిగింది. మీరు కాలహరణం చేయమాకండి, టైం పాస్ మాటలు మాట్లాడమాకండి. మీరు కానీ కళ చెప్పి దాని భావం కానీ చెప్తే దానికి తగిన ఘనతలు, బిరుదులు, బహుమతులు ఇవ్వబడతాయి అని అన్నారు. లేదయ్యా, అలాంటి టాలెంట్లు ఎవరికి లేవయ్యా అన్నారు ప్రియమైన వాళ్ళరా. అప్పుడు రాజుగారు అంటారు, మీరు చెప్పకపోతే మిమ్మల్ని చంపేస్తాను అన్నారు. ఇంకా ఆ మాట మనం అక్కడ గమనిస్తే ప్రియమైన వాళ్ళు చూడండి, బబులోనులోని జ్ఞానులను చంపుటకై బయలుదేరారంట. బబులోనులోని జ్ఞానులందరినీ చంపేసేదానికి బయలుదేరారు. ఎప్పుడైతే బయలుదేరారో ఇక మొట్టమొదట వాళ్ళు ఎక్కడికి పోవాలని చెప్పి చూశారు తెలుసునా? మీరు గమనించండి, అక్కడ మీకు చూపిస్తాను. 12వ వచనం చదువుతారా? చూడండి. రాజు కోపము తెచ్చుకొని అత్యాగ్రహం గలవాడై బబులోనులోని జ్ఞానులందరినీ సంహరింపవాలని ఆజ్ఞ ఇచ్చెను. ఇటు శాసనము బయలుదేరుట వలన జ్ఞానులు చంపబడవలసి ఉండగా వారు దానియేలును అతని స్నేహితులను
మొట్టమొదటి ఎవరి దగ్గరికి పోతున్నారు? గట్టిగా చెప్పండి. అంటే దేవుని బిడ్డలు తేరగా దొరుకుతారు కదా, అర్థమైందా? దేవుని నమ్ముకున్న బిడ్డలు అంటే తేరగా దొరుకుతారు అనమాట. ఎందుకంటే వాళ్ళ జోలికి పోతే వాళ్ళు ఏమి అనరు, లేకపోతే మాట్లాడరు అని మొట్టమొదటి వీళ్ళ దగ్గర మొదలు పెడదాం, వీళ్ళని చంపేద్దామని వాళ్ళ దగ్గరికి పోయారు. ఒకసారి గమనించిన ప్రియమైన, అది ఇప్పుడు వచ్చింది కాదు, అది ఆదిలో నుంచి వస్తానే ఉంది, ఆదిలో నుంచి వస్తానే ఉంది అది. కనుక ప్రియమైన వాళ్ళరా, అక్కడ చూస్తే మీరు గమనించగలిగితే వాళ్ళని చంపేదానికి అక్కడికి పోయారంట. చూడండి, అక్కడ చంప చూసిరి వెళ్ళారంట, చంపేద్దామని చెప్పేసి అని ఇక తీర్మానం చేసుకున్నారు. వెంటనే దానియేలు బబులోనులోని జ్ఞానులను చంపుటకై బయలుదేరిన రాజదేహ సంరక్షణ అధిపతియగు అర్యోగు దగ్గరకు పోయి జ్ఞానయుక్తముగా మనవి చేశాడంటే ప్రియమైన వాళ్ళారా. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఎలా చేశాడంట చెప్పండి గట్టిగా. జ్ఞానయుక్తముగా మనవి చేశాడు, ప్రత్యుత్తరం ఇచ్చాడు. అయ్యా, ఇంత త్వరగా ఈ ఆజ్ఞ బయలుదేరేదానికి కారణం ఏంటంటే ఇది ఇలా జరిగింది, ఇలా జరిగింది, ఇలా. అవునా, కొంచెం టైం ఇవ్వండి, కొంచెం టైం ఇవ్వండి, వీలైతే నేను చెప్తాను అని చెప్పేసి ప్రియమైన వాళ్ళ జ్ఞానయుక్తముగా ప్రత్యుత్తరం ఇచ్చినట్లుగా మనం అక్కడ గమనించగలం. ఈరోజు నా ప్రియమైన వాళ్ళ మనం యుక్తముగా జవాబు చెప్పగలిగిన ఆ స్థితిలోనికి రావాలి, ప్రయత్నం చేయాలి. అందులో ఏముండాలి అంటే జ్ఞానం అనేది కనిపించగలగాలి. యేసయ్య కృప దయచేయును గాక. హల్లెలూయా. ఏదో తప్పించుకునే మాటలు చెప్తాం, ఏదో ఏమండి ఆ అవసరం తీర్చుకునే మాటలు చెప్తాం, ఆ తర్వాత ఏమండి ఏవేవో మాటలు అనేవి చెప్పకుండా నీ జీవితంలో గమనించవలసిన స్థితి ఏంటంటే అందులో దైవ జ్ఞానం అనేది ప్రత్యక్షపరచబడేటట్లుగా కృపని దేవుని దగ్గర పొందుకొనగలిగిన స్థితిలోనికి రావాలి. ఇప్పుడు చూడండి, జ్ఞానయుక్తముగా ఆయన మనవి చేశాడు అని అంటే ఆయన ఏం పొందుకొని ఉన్నాడు? గట్టిగా చెప్పండి. జ్ఞానం అనేది పొందుకొని ఉన్నాడు. జ్ఞానం అనేది లేదు అనుకోండి, జ్ఞానయుక్తముగా ఏమండి ప్రత్యుత్తరం ఇవ్వగలరా? చెప్పండి గట్టిగా. ఇవ్వలేరు. అర్థమవుతుందా? జ్ఞానయుక్తముగా ప్రత్యుత్తరం ఇవ్వలేరు, జ్ఞానం అనేది లేక. చూడండి, యెషయా పుస్తకం 5వ అధ్యాయం 13వ వచనం ఒక మాటను చూడండి. యెషయా పుస్తకం 5వ అధ్యాయం 13వ వచనం. నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడిపోవుచున్నారు, వారిలో గనులైన వారు నిరాహారులుగా ఉన్నారు, సామాన్యులు దప్పి చేత జ్వరపీడితులవుతున్నారు. అంటే రోగాల పాలైపోతున్నారు, ఆ తర్వాత నిరాహారులుగా మార్చబడతా ఉన్నారు, తర్వాత చెరపట్టబడిపోతూ ఉన్నారు. దీని అంతటికి కారణం ఏంటి తెలిసిన? జ్ఞానము అనేది లేక ప్రియమైన వాళ్ళారా. అర్థమవుతుందా? జ్ఞానము అనేది నువ్వు ఎంతకైతే సంపాదించుకోగలవో, జ్ఞానం అనేది ఎంతకైతే నీ దగ్గర జాగ్రత్తగా ఉంచుకోగలవో, పొందుకోగలవో ప్రియమైన వలన అప్పుడు మాట్లాడే మాటలు నువ్వు వినగలగడమే కాకుండా జ్ఞానయుక్తముగా ప్రత్యుత్తరం ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తూనే ఉంటావు. అర్థమవుతుందా? ఎంతకైతే జ్ఞానయుక్తముగా నువ్వు ప్రత్యుత్తరము ఇస్తూ ఉంటావో దాని ద్వారా కలిగే దీవెనలు, ఆశీర్వాదాలు అనేవి పొందుకుంటూనే ఉంటావు. జ్ఞానయుక్తముగా ప్రత్యుత్తరం ఇవ్వాలని నువ్వు ఆశపడుతూ ఉంటే ఆ ప్రయత్నాన్ని దేవుడు ఏం చేస్తాడంట? సఫలపరుస్తూనే ఉంటాడు. యేసయ్య కృప చూపును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, జ్ఞానం కావాలి, జ్ఞానం కావాలని నువ్వు ఆశపడడం మంచిదే, కోరుకోవడం మంచిదే, దానికోసం ప్రాకులాడము మంచిదే. ఎక్కడ దొరుకుద్ది జ్ఞానం? ఈ లోకంలో ఎక్కడైనా దొరుకుద్దా? ఎవరి దగ్గరైనా దొరుకుద్దా? ఒకవేళ దొరికితే 4 పుస్తకాలు చదువుతారు, ఆ పుస్తకాల ద్వారా కలిగిన జ్ఞానం ఉండవచ్చు, కాదన్నంలే. ఆ తర్వాత అనుభవం చేత పొందుకున్న కొంచెం జ్ఞానం ఉండవచ్చు. అయితే నీకు పరిపూర్ణమైన జ్ఞానం ఇవ్వగలిగిన వారెవరంటే నజరేయుడైన యేసయ్య. అందుకనే దేవుని వాక్యం చెప్తున్న సత్యం ఏంటంటే, మీలో, అక్కడ పేరు లేదు, ఊరు లేదు, మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల వాడు దేవునిని, చెప్పండి గట్టిగా, అతడు దేవునిని అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును. బైబిల్లో రాయబడిన మాట చూడండి, ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేస్తాడంట.
ప్రియమైన, అది నాకైనా సరే మీకైనా సరే, ఎంతగా అయితే మనం దేవుని దగ్గర అడుగుతూ ఉంటామో, ప్రతిరోజు అడుగుతూ ఉంటాం, ప్రతి పూట అడుగుతూ ఉంటాం, ప్రతిసారి అడుగుతూ ఉంటామో, అంతగా దేవుడు జ్ఞానమును దయచేయునుగాక. ఆ దయచేయబడిన జ్ఞానం నువ్వేం చేయాలంటే పొందుకొనగలిగే స్థితిలోనికి రావాలి. ప్రియమైన వాళ్ళారా, మన యేసయ్యను గురించి మనం ఒక మాట చదవగలిగితే చూడండి. మత్తయి సువార్తమానం 13వ అధ్యాయం 53వ వచనం. మత్తయి సువార్తమానం 13వ అధ్యాయం 53వ వచనం చూడండి. యేసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తరువాత ఆయన అక్కడ నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరములో వారికి బోధించుచుండెను. అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానము ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడి నుండి, అంటే యేసు ప్రభు శరీరధారిగా కృపా సత్య సంపూర్ణంగా ఈ లోకంలో సంచరిస్తూ ఉన్నప్పుడు ఏమండి, ఆయన ఎంత చెప్పినా వినడంలా. అరే బాబాయ్, నన్ను తండ్రి పంపితే నేను వచ్చాను, నాది ఈ లోకం కాదు, పరలోకంలో నుంచి నేను వచ్చాను అని చెప్పి ఎంత చెప్పినా వాళ్ళు వినడం లేదు. ప్రియమైన వాళ్ళరా, అర్థమవుతుందా? అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏమంటున్నారో తెలిసిన, ఈ జ్ఞానము ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడి నుంచి వచ్చాయి. అర్థమవుతుందా? యేసయ్య చూపించిన జ్ఞానం గమనించిన ప్రియమైన వాళ్ళరా, యేసయ్య ఆ ప్రాంతంలో ఆ ప్రజలకు చెప్పిన ఆ మాటలైనా సరే, వారికి ఇచ్చిన ప్రత్యుత్తరమైనా సరే మనం గమనిస్తే, ఈ జ్ఞానం ఎక్కడి నుంచి, ఇతను వడ్లవాని కుమారుడు కాదా, ఇతని సహోదరులు మనతో కూడా ఉన్నవారు కదా, వీళ్ళు చెక్క పని చేసుకునే వాళ్ళు కదా, ఇతగాడికి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అనే మాటలో అక్కడ మాట్లాడడం మనం గమనించగలుగుతాను. అర్థమవుతుంది ప్రియమైన వలన, మన దేవుడు జ్ఞానమునకు సంపద గని. హల్లెలూయా. బైబిల్లో రాయబడిన మాటలు రోమాపత్రికలో ఉంటుంది ఆ మాట, ఆహా దేవుని యొక్క బుద్ధి జ్ఞానములు శోధింప ఎంతో గంభీరము అంట. దేవుని బుద్ధి జ్ఞానం ఎంతో గంభీరం ప్రియమైన, అవి శోధింప శక్యము కానివి. అర్థమవుతుందా? అంత జ్ఞానము కలిగిన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం, అంత జ్ఞానం కలిగిన దేవుణ్ణి పూజిస్తున్నాం, మహిమపరుస్తా ఉన్న ప్రియమైన వల్ల. అందుకని ఆయనని మనం అడిగితే ఆయన ఏమాత్రం నేను నీకు ఇవ్వను అంటాడా? చెప్పండి గట్టిగా, వింటాడా? ఎదుగో నేను నీకు ఇవ్వను, నీ పిల్లలకు నేను ఇవ్వను అంటాడా? పొరపాటు ఇవ్వడు. ఆయన ధారాళముగా దయచేయునుగాక. మనందరికీ ఆయన ధారాళముగా దైవ జ్ఞానము దయచేయునుగాక, పరసంబంధమైన జ్ఞానము దయచేయునుగాక. హల్లెలూయా. బైబిల్లో మనం గమనించగలిగితే చూడండి ప్రియమైన వాళ్ళరా, సొలొమోను మహారాజు ఒక రోజున ఆ బలిపీఠం దగ్గర బలులు అర్పించి ఏమంటే ఆ తర్వాత పడుకొని నిద్రపోతే దేవుడు ఆయన దగ్గరికి వచ్చి నీకేం కావాలో కోరుకో నేను ఇస్తాను అన్నాడు. వెంటనే ఆయన, మీరు చూడండి దినవృత్తాంతముల 2వ పుస్తకం 1వ అధ్యాయం 10వ వచనం చూడండి. దినవృత్తాంతముల 2వ పుస్తకం 1వ అధ్యాయం 10వ వచనం. ఈ గొప్ప జనమునకు న్యాయము తీర్చ శక్తి గలవాడు ఎవడు? నేను ఈ జనుల మధ్యను ఉండి కార్యములను చక్కబెట్టునట్టు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయుము. బాగా గమనించిన అక్కడ ఆయన అంటాడు, ఈ జనులకు న్యాయము తీర్చ శక్తి గలవాడు ఎవడున్నాడు? ఈ జనుల మధ్యను ఉండి కార్యము చక్కబెట్టుటకు తగిన జ్ఞానము తెలివి నాకు దయచేయ్యా అన్నాడు ప్రియమైన వాళ్ళు. అప్పుడు దేవుడు అంటాడు చూడండి, అందుకు దేవుడు సొలొమోనుతో ఈలాగు సెలవిచ్చును, నీవు ఈ ప్రకారము యోచించుకుని ఐశ్వర్యమునైనను సొమ్మునైనను ఘనతనైనను శత్రువుల ప్రాణమునైనను దీర్ఘాయువునైనను అడుగక, నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివియు అడిగి ఉన్నావు. 12 చూడు, కాబట్టి జ్ఞానమును తెలివియు నీకియ్యబడును. హల్లెలూయా. చూడండి బాగా గమనించండి అక్కడ ప్రియమైన వాళ్ళరా, ప్రార్థన చేసి అలా పడుకుంటే, బలి అర్పించి అలా పడుకుంటే, దేవుడు వచ్చి ఆయన దగ్గరికి మాట్లాడితే, దేవుడు అడిగితే ఆయన వెండి అడగలేదు, బంగారం అడగలేదు, మణిమాణిక్యాలు అడగలేదు, లేకపోతే నా సింహాసనాన్ని
స్థిరపరచు అన్నంలే. అర్థమవుతుందా? నాకు ఇదిగో అది కావాలి, ఇది కావాలి, అది కావాలని చెప్పి శత్రువుల ప్రాణం అడగల. ప్రియమైన వల్ల అడిగిందని తెలిసినా తగిన జ్ఞానం దయచేయ్యా. నీ ప్రజలు కదా వీళ్ళు, నీ ప్రజలకు న్యాయం తీర్చేదానికి సరిగ్గా పాలన చేయగలిగేటట్లుగా తగిన జ్ఞానం దయచేయండి. దేవుడు అంటాడు, నువ్వు అడిగావు కనుక నీకు ఇయ్యబడును. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత రాజుల పుస్తకం 1వ అధ్యాయం 4వ అధ్యాయం 29 చూద్దామా? రాజుల మొదటి పుస్తకం 4వ అధ్యాయం 29 వచ్చింది చూడండి. రాజుల మొదటి పుస్తకం 4వ అధ్యాయం 29 వచ్చిన, దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనుకు దయచేసెను. 30 వచ్చింది చూడండి. కనుక సొలొమోనుకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటెను, ఐగుప్తీయుల జ్ఞానం అంతటి కంటెను. హల్లెలూయా. ఎలాంటి జ్ఞానం ఇచ్చాడంటే దేవుడు? గట్టి చెప్పండి. అధికమైన జ్ఞానం ఇచ్చాట. వాళ్ళ జ్ఞానం వీళ్ళ జ్ఞానం కాదు, కానీ వాళ్ళందరికంటే అధికమైన జ్ఞానం ఇచ్చాడంటే ప్రియమైన వాళ్ళ. కనుక మన వ్యక్తిగత జీవితంలో మనం దేవునిని అడుగుతూ ఉండగలగాలి. ఈరోజు ఇవ్వకపోవచ్చు, రేపు ఇవ్వకపోవచ్చు, 4 రోజులు ఇవ్వకపోవచ్చు, 1 నెల ఇవ్వకపోవచ్చు, 4 సంవత్సరాలు ఇవ్వకపోవచ్చు. 5వ సంవత్సరం ఏం చేస్తాడు ఆయన? చెప్పండి. వీళ్ళు నా పిల్లలు కదా, అడిగారు, ఇంకా నువ్వు అడుగుతానే ఉన్నారని ఆయన విశేషమైన జ్ఞానముతో నింపును గాక, అధికమైన జ్ఞానము దయచేయును గాక. చూడండి, తూర్పు దేశస్థుల జ్ఞానము కంటెను, ఐగుప్తీయుల జ్ఞానము కంటెను అధికమైన జ్ఞానము సొలొమోనుకి దేవుడు అనుగ్రహించారు. ప్రియమైన వాళ్ళారా, అర్థమవుతుందా? అంతకు మించిన జ్ఞానం ఈ రోజున మనకు ప్రభు అనుగ్రహించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామములో మనందరినీ ప్రభు జ్ఞాపకం చేసుకుని ఏమండి మంచి జ్ఞానము, మంచి వివేకము ఆయన అనుగ్రహించును గాక, ఆయన నేర్పును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, ఆ జ్ఞానమును నీవు ఎంతగా అయితే పొందుకుంటా ఉంటావో నీ నోట కూడా జ్ఞానయుక్తమైన మాటలే వస్తూ ఉంటాయి. జ్ఞానయుక్తమైన మాటలే పలుకుతూ ఉంటావు. జ్ఞానయుక్తమైన ఏమంటే ప్రత్యుత్తరం ఇచ్చేదానికి నీ వ్యక్తిగత జీవితం నువ్వు ప్రయత్నం చేస్తానే ఉంటావు. హల్లెలూయా. అజ్ఞానంగా నీవు నడిపించబడ్డావు. దేవుని వాక్యం తెలియజేసి సత్యం తెలిసిన సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె ఉండునట్లుగా మీరు నడుచుకోండి. జ్ఞానులుగా ఉండాలంటే ఏం కావాలి చెప్పరామండి? ఇప్పుడు ఉన్నాడు అప్పుడప్పుడు నా దగ్గరికి తీసుకొని వచ్చి ప్రార్థన చేయండి అన్న అంట. చిన్నపిల్లలు, అన్న వీడికి ఎట్టొచ్చిందో కానీ అన్న అంత జ్ఞానం వచ్చిందన్న అంటారు. వాడికి అది లేదనుకో, వీడికి జ్ఞానం వచ్చిందన్న జ్ఞానూతను అంటారా? అనరు కదా. ఎంతగా అయితే నువ్వు జ్ఞానాన్ని పొందుకొని జ్ఞానిగా మార్చబడతా ఉంటావో అందరూ కూడా ఎలా అంటారు? జ్ఞానం కలిగిన వాళ్ళండి, ఆ వ్యక్తి జ్ఞానం కలిగిన వాడండి, ఆ అమ్మాయి జ్ఞానం కలిగిన, ఆ కుటుంబమా జ్ఞానం కలిగిన వాళ్ళండి, ఆ పిల్లల జ్ఞానం కలిగి బ్రతుకుతూ ఉంటారు, జ్ఞానం కలిగి నడిపించబడతా ఉంటారండి. అజ్ఞానంగా ఏ రోజు వాళ్ళు బ్రతకరు. అజ్ఞానంగా ఎవరు ఆ రోజు వాళ్ళ జీవితంలో నడిపించబడరు అనే మాట మాట్లాడుతూనే ఉంటారు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, సొలొమోనుకి దేవుడు అధికమైన జ్ఞానం ఇచ్చాడు, మంచిదే కాదనట్ల. అది ప్రత్యక్షపరచబడిందా? అది అనేకులు తెలుసుకున్నారా లేదా అని మనం బైబిల్లో గమనించగలిగితే, ఒక రోజున 2 తల్లులు ఆయన దగ్గరికి వచ్చారు, సొలొమోను దగ్గరికి వచ్చారు. 2 తల్లులు వచ్చారు. 2 తల్లులు వచ్చి మనవి చేసుకుంటా ఉన్నారు. ఈ అబ్బాయి, ఈ పిల్లవాడు నాకు పుట్టినవాడు, ఈ పిల్లవాడు నాకు పుట్టినవాడు. ఇద్దరు మాట్లాడుతుంది, ఆ పిల్లవాడు నావాడు, ఆ పిల్లవాడు నావాడు, ఆ పిల్లడు నావాడు, ఆ పిల్లడు నావాడు అని. అసలు ఏం జరిగిందమ్మా, ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నారంటే, అయ్యా ఒకే ఇంట్లో ఉంటాం మేము, 2 పిల్లల్ని కన్నాం, 2 పిల్లల్ని పెంచుకుంటా ఉన్నాం. అయితే అదిగో ఆ మనిషి ఏం చేసింది అంటే, నిద్రలో ప్రక్కలో పిల్లవాడు ఉన్నాడన్న ఆ జ్ఞానం కూడా లేకుండా నిద్రలో ఆ పిల్లవాడి మీద పడిపోయిందయ్యా.
ఆ పిల్లవాడు చనిపోయాడయ్యా. చనిపోయిన పిల్లవాడినేమో నా పక్కలో పడుకోబెట్టి నా దగ్గర ఉన్న పిల్లవాడినేమో తన ప్రక్కలో పెట్టుకుంది. ఉదయం లేచి నేను చూస్తే నా దగ్గర ఉన్న పిల్లవాడు చనిపోయి ఉన్నాడు. అయితే వాడు నేనేం చూశాను, తేరి చూశాను, నిదానించి చూశాను ఆ బిడ్డని. అప్పుడు వీడు నా బిడ్డ కాదు, వాడే నా బిడ్డ అని తెలిసింది. నేను గుర్తుపెట్టాను, ఇది సంగతి. ఈ బ్రతికి ఉన్న బిడ్డ నా బిడ్డ, చనిపోయిన బిడ్డ దాని బిడ్డ అని మాట్లాడుతుంటే ఆ మనిషి ఏమంటదే, లేదు బతికున్న బిడ్డ నా బిడ్డ, చనిపోయింది దాని బిడ్డ అని మాట్లాడడం మనం గమనించగలుగుతున్న ప్రియమైన మండల.